మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అది జరిగి సుమారు ఒక 10-15 డేస్ అవుతున్నా కానీ ఎక్కడికి పోయినా దాన్ని ఒక మీమ్ లాగా అండ్ ఒక పబ్లిసిటీ కైండ్ ఆఫ్ లాగా. సో మాకు ఇల్లు ఉండవు తెలుసా, ఉంటే నాన్నిల్లు ఉంటుంది, లేకపోతే మొగుడిల్లు ఉంటుంది, మాకు ఎక్కడ ఉంటుంది ఇల్లు అని చెప్పేసి అన్నదాన్ని అది వేరే కాంటెక్స్లో కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అయితే దాని గురించి బయటకు వచ్చి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు, అంటే మేము ఇలా అనలేదు, ఇలా జరిగింది, మా మైండ్లో ఉన్నది వేరు అని చెప్పేసి దానికి రిటర్న్ సమాధానం అనేది కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఏంటమ్మా అసలు ఏముందట వాళ్ళ మైండ్లో? ఏంటంటే మేము అంటే మా కాంటెక్స్ట్ వేరు, మేము ఒకవేళ వదిలిపెట్టేశారంటే అక్కడికి వెళ్ళలేము, ఇక్కడికి వెళ్ళలేము అని చెప్పేసి అనే టైప్ ఆఫ్లో అని అంటున్నారు. అసలు ఏంటి దీని గురించి? నిజమే పాపం, ఇందులో కొన్ని 2-3 సమస్యలు ఉన్నాయి, ఒకటే కాదు, 2-3 ప్రశ్నలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు పెళ్ళి చేసినప్పుడు దానికన్నా ముందుకెళ్దాం. ఒక అమ్మాయి పుట్టింది అంటే పుట్టిన దగ్గర నుంచి కూడా చెప్తారు, నాకు విన్నంత వరకు మనం ఈ తరం వరకు కూడా ఆడపిల్ల అంటే అంటే అక్కడ పిల్ల అని పుట్టంగానే ఒక ట్యాగ్ పెట్టేసి ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్ల, మగపిల్లాడు మగపిల్లాడని ఎందుకు పెట్టారో నాకు తెలీదు. ఆడపిల్ల అని ఎందుకు పెట్టారంటే ఈ సమాధానమే అందరికీ తెలిసింది. ఇది అక్కడ పిల్ల అంటే ఎప్పుడైనా పెళ్లి చేసి పంపించేస్తాం కాబట్టి ఆ మమకారం మనం ఎక్కువగా పెంచుకోకూడదు, పెంచుకుంటే బాధపడతాము, పెంచుకుంటే అమ్మాయి కూడా ఇక్కడే ఉంటాను, లేకపోతే ఇదే నా జీవితం, ఇదే నా ప్రపంచం అని అనుకోకుండా ఉండడం కోసం అలా ఆడపిల్ల అని పెట్టారా అనేది వస్తుంది ఇక్కడ. సరే, ఏది ఏమైనా సరే నువ్వు ఎప్పటికైనా పెళ్లి చేసుకుని వెళ్ళేదానివే కదా, వెళ్ళిపోవాల్సిన దానివే కదా అని అంటూ ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత కూడా ఏమంటారంటే, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు కదా నీకెందుకు అని కొన్ని సందర్భాలు, నువ్వు ఏదో తెగ చెప్తున్నావు కానీ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోలేదా, ఇలాంటి మాటలు కూడా చాలా వస్తుంటాయి. నేను ఆ అమ్మాయినే కాబట్టి నేను కూడా చాలా పడ్డాను. అంటే తల్లిదండ్రులే అంటారని కాదు, సమాజంలో ఈ మాట ఉండిపోయింది ఇది. సో ఆడపిల్లలు ఏంటంటే ఎప్పటికైనా వెళ్ళిపోవాలా, మేము పరాయి వాళ్ళం అనే ఫీలింగ్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి నాటుకుపోయి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే వీళ్ళు పెళ్లి చేస్తాము అని అనగానే ఆ వయసు ఒక ఉత్సాహంతో నాకు పెళ్ళి అవుతుందని ఉత్సాహంతో ఉంటారు. కొంత సమయము అన్నీ మర్చిపోతారు, కానీ మళ్ళీ ఒక సందర్భంలో గుర్తుకు వస్తాయి వాళ్ళకి, అమ్మో నేను వెళ్ళిపోవాలి, నేను బయటకు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు అనే వచ్చేస్తుంది జవాబు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా నేను ఇంకెక్కడ ఉండకూడదు, ఇంకా నేను ఇక్కడ ఉండేది 2 రోజులే, ఇంకెక్కడ ఉండేది 1 రోజు, అలా కౌంట్ డౌన్ చేసుకుంటూ ఉంటాం అనమాట అమ్మాయిలం. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎలా చూసుకుంటాం ఇల్లంతా, ఇది నేను ఎప్పుడో కొనుక్కొని పెట్టుకున్నాను, ఈ బుక్స్ అమ్మా, ఈ బుక్స్ అన్నీ ఎవరికి ఇవ్వకమ్మా, ఈ పెన్స్ అన్ని దాయి, నాది ఏదన్నా జ్యువెలరీ ఆర్టిఫిషియల్ కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే ఇవన్నీ ఉంచమ్మా, పడేయకు, ఇలా చెప్పొస్తామన్నమాట. అంటే ఆ మమకారం అయితే పోదు, కానీ నువ్వు అక్కడ పిల్లవి అని అంటారు. ఇక్కడ 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో 35 ఏళ్ళలో ఉంటారు. దగ్గర 35 ఏళ్ళు ఉన్నారంటే సగం జీవితం ఇక్కడే గడిచిపోతుంది. ఇదే నా ఇల్లు, ఇదే నా ప్రపంచం, అమ్మా నాన్న నాకు ప్రపంచం, వీళ్ళే నాకు అన్నీ అనే భావనలో అమ్మాయిలు ఉంటారు. ఆ ఒక్కసారిగా వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళేది కూడా ఎలా వెళ్తారంటే, ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళకి వాళ్ళ ఇంటి పేర్లు మారవు, సర్టిఫికెట్లో ఏముంటుందో అదే ఉంటుంది. అదే కానీ జాబ్ చేయని అమ్మాయికి ఇంటి పేరు మార్చేస్తారు. గోత్రం సరే ఎట్లయినా మారుతుంది, మరి ఇంటి పేరు ఎందుకు మార్చాలి? జాబ్ చేయనంత మాత్రాన చదువుకుని ఉన్నప్పుడు వాళ్ళ సర్టిఫికెట్స్లో ఇంటి పేరు అదే ఉంటుంది కదా, మరి జాబ్ చేస్తేనేనా అనే నేను తెలియనప్పుడు ఒకసారి పాయింట్ రైజ్ చేసినప్పుడు, లేదు సర్టిఫికెట్స్లో వేరుగా ఉంటుంది అని ఎవరో చెప్పారు ఇలాగ. సరే, ఆ రోజుల్లో ఇంకా నిజమే కావాలనుకో మాలాంటి వాళ్ళం నోరు మూసుకున్నాం. ఇప్పుడేంటి, ప్రతిదానికి కూడా పాయింట్అవుట్ చేసి వాళ్ళు సమాధానం రాబట్టుకుంటున్నారు. సో వాళ్ళు సాటిస్ఫై అవ్వటం లేదు. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారు అంటే ఓహో అనుకునేవాళ్ళం మేము. ఇప్పుడేంటంటే సరైన సమాధానం వస్తే కానీ, వాళ్ళని సాటిస్ఫై చేయగలిగిన సమాధానం వస్తే కానీ వాళ్ళు వదలటం లేదు. సాటిస్ఫై అంటే వాళ్ళ మైండ్ లో ఏదైతే ఉందో అది చెప్తేంత వరకు ఇంకా వేరేది కరెక్ట్ చెప్పినా కానీ రానట్టే. అది అందరూ ఆమోదించిన సమాధానం అయి ఉండాలి. మీరు అన్నట్టు వాళ్ళ మైండ్ లో ఏదనుకుంటున్నారో అదే కనెక్ట్ అయితే, మ్యాచ్ అయితే ఇది కరెక్ట్ అని అనుకుంటారనమాట. అంటే ఏదైనా కానీ నిజం వైపు నిలబడాలి, కానీ అది మాకు మైండ్ లో ఇదే ఉంది, అంటే వాళ్ళకి అది చెప్తేనే వాళ్ళకి సాటిస్ఫై. ఇప్పుడు 4 రకాలు పెడతాము, అందులో నాకు ఇష్టమైంది ఏదో ఒకటి లేదు, ఏదో తినేస్తాను, సరే ఇది బాగుంది అన్నారు, ఇది బాగుంది అన్నారు, కాస్ట్లీ అన్నారు, ఇందులో అదేసారు, ఇందులో ఇదేసారు, బాగుంటుంది తిన్నాను ఓకే, కానీ నాకు ఇంకా దాని మీద ఉంది, అదేదో తినాలి, అదొస్తే నేను సాటిస్ఫై. ఇదంతా కాంప్రమైజింగ్ అనమాట, అలా ఉంటుంది.
సరే పెళ్లి చేసుకుని వచ్చి పెళ్లి చేసి పంపించేటప్పుడు తల్లిదండ్రులు ఒక మాట అంటారు అప్పగింతలు చెప్పేటప్పుడు. ఏమనంటే అది అది నీ ఇల్లే అనుకో అమ్మా, నువ్వు బాధపడకూడదు, నీ ఇల్లు అనుకుని నువ్వు ఉండాలి అని. ఇక్కడ అనుకుని అనే 4 అక్షరాల్లో చాలా తేడా ఉంది. నీ ఇల్లు అనుకుని కాదు, అది నీ ఇల్లు అని చెప్పాలి. భావన మార్చాలి. ఇప్పుడు వరకు ఇది నీ ఇల్లు, ఇక్కడ ఇక్కడ ఎక్కడైతే మనం ఉంటున్నామో అది మనది. ఇప్పుడు అమెరికా వెళ్తాము, జపాన్ వెళ్తాము, అక్కడ ఉన్నంతకాలం నేను జపాన్లో ఉంటున్నా అంటాం కానీ నేను ఇండియన్ అని ఎవరైనా చెప్పుకుంటారా? జపాన్లో ఉంటారు ఇలా అంటారు. ముందైతే ఆ మాటే వస్తుంది. అలాగే మరి ఇప్పుడు పుట్టింట్లో ఉన్నంత వరకు ఇది మనది, ఇక్కడి నుంచి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అది కూడా మనది, ఇక నుంచి మనది, అది కూడా కాదు, ఇక నుంచి ఇది మనది, ఇది నాది అనే భావన ఎవరు కల్పించాలి అంటే తల్లిదండ్రులే ఎందుకు కల్పించాలి అని అంటే, ఇప్పుడు ఏది చెప్పినా సరే తల్లిదండ్రుల మాటే కదా నిన్నటి వరకు విన్నారు, అదే వాళ్ళకి ప్రపంచంలో స్టాండర్డ్ మాట, అదే ఒక నమ్మకమైన మాట. ఎందుకు కళ్ళు ఇప్పిన దగ్గర నుంచి అవే వింటూ పెరిగారు కాబట్టి అమ్మా నాన్న చెప్పితే ఇంక అందులో డోకా ఉండదు, అదే కరెక్ట్ అని మనసు గుడ్డిగా నమ్మేస్తుంది. సో వాళ్ళే చెప్పాలి ఏదైనా. ఇక్కడ నువ్వు 40 ఏళ్ళు పెరిగిన అత్తగారింట్లో అత్తగారు చెప్తే రూఢి కలగదు. ఎందుకు అని అంటే కళ్ళిప్పిన దగ్గర నుంచి ఇదే కరెక్టు అని అనుకుంటూ పెరిగిన స్థలం అది, అమ్మా నాన్న ఉన్న ప్లేసు. ఇక్కడ వీళ్ళు కొత్త వాళ్ళు అన్న భావనే ఉంటుంది. అది ఎంత ప్రయత్నించినా కూడా ఎంతో కొంత ఎంత ఉంటూనే ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు అనేవాళ్ళు అదే నీ ఇల్లు అదేనమ్మా ఇక నుంచి, ఈ రోజు నుంచి అని వీళ్ళు చెప్పి పంపాలి. అప్పగింతల్లో ఇంకా చాలా జరుగుతాయి. అటువాళ్ళు ఇటువాళ్ళు కూడా అప్పగింతలు చేసుకుంటారు, పాలల్లో చేతులు పెట్టించి అమ్మాయికి ఇట్లా అద్దుతారు. అద్దినప్పుడు ఏంటంటే అప్పుడు చెప్తారు ఈ మాటలని. అప్పుడు కొన్ని పాటలు కూడా ఉంటాయి అప్పగింతల పాటలు అని చెప్పి, అందులో చాలా వస్తాయి ఆ పాటలు. అవన్నీ అమ్మాయి వినేలాగా అక్కడ కూర్చుని పెళ్లి పాటలు పాడతారు. ఆ పాటల్లో ఎన్నో ఆమెకు తెలియజేస్తారనమాట. ఇది ఇక నుంచి అక్కడ ఆ ఇల్లు నీది, నువ్వు అక్కడ అంతా కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి, అక్కడ వాళ్ళని బాధ పెట్టకూడదు, పుట్టింటి గురించి అక్కడ గొప్పలు చెప్పకు, మరి అత్తింటి రహస్యాలు కానీ అత్తింట్లో ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా తీసుకొచ్చా పుట్టింట్లో చెప్పకు, ఇలా ఎన్నో ఉంటాయన్నమాట. ఆ భర్తని సరిగ్గా చూసుకో, అత్తగారిని బాగా చూసుకో, నువ్వు కూడా బాధపడకు, నిన్ను నువ్వు చూసుకో, ఇలాంటి అర్థాలు వచ్చే పాటలన్నీ పాడతారు. కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి, అంతా బాగానే ఉంది. కానీ ఏంటంటే ఒకానొక టైంలో సంసారాలు కానీ విడాకుల వయసు కానీ అలాంటి కౌంట్ అనేది కూడా చాలా తక్కువ ఉన్న సందర్భాలు. సో వాళ్ళ ఇంటిని కూడా బాగు చేసుకుంటూ హస్బెండ్ కూడా అంటే మనం వెళ్ళిన ఇల్లుని తన ఇల్లుగా మార్చుకునే ఒక బాధ్యత అనేది అమ్మాయి మీద ఉంటుందా? ఉంటుంది. కానీ అదంతా అట్లా ఫాలో అవుతున్న టైంలలో ఇప్పుడు ఎందుకు నాది అది కాదు ఇది కాదు నేను ఎక్కడ ఉంటాను అని చెప్పేసి ఇలాంటి వితండవాదం అనేది కూడా రావడానికి గల కారణం ఏంటి? అదే చెప్తున్నా, అప్పట్లో తల్లిదండ్రులు అన్ని కూడా కరెక్ట్ గా చెప్పారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పట్లేదు, అసలు చెప్పట్లేదు. ఓకే, చెప్పరు. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు అనేది పాస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా తల్లిదండ్రులు చెప్పట్లేదు అసలు. ఇప్పుడు ఒక ఊర్లో ఒక ఆమె పుట్టిందండి, పెరిగింది, అక్కడ చదువుకుంది, అంతా అయింది. ఇప్పుడు ఆమె వయసు 45 అనుకుందాం, లేకపోతే 50 అనుకుందాం. వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఊర్లో ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక విషయం ఉన్నప్పుడు మీరు ఆ పాపకి ఆ విషయం చెప్పారంటే మా ఊళ్ళో అది ఉన్నట్టే నాకు తెలీదు, ఇంకా నేను మా పిల్లలకి ఎలా చెప్తాను అంటే నీకే తెలీదు, నువ్వు నీ పిల్లలకి ఏం చెప్తావు? ఇక్కడ ఇది కూడా అంతే. ఒకవేళ తెలిసినా కూడా తీసేయని, వద్దు, కొత్త ట్రెండ్ సృష్టించు, అలాంటి లైఫ్ వద్దు, నీకంటూ ఇండివిజువాలిటీ, నీకంటూ ఒక ఇండిపెండెన్సీ ఉండాలి, లిబర్టీ ఉండాలి. అంటే ఇది నీదనుకో, అది నీదనుకో, అనుకుని ఉండటమే ఇంకా. కాబట్టి నీది లేదు అని స్పెషల్ అర్థం బయటకు తీశారు. అది. సో ఇప్పుడు మళ్ళీ ముందుకెళ్తే పాటల్లో అలాంటి అర్థాలు వచ్చే పాటలు పాడేవారు, ఇప్పటికీ ఊళ్ళల్లో పాడుతున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తనేమనుకుంటుంది, ఇప్పుడు మీరే అన్నట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత చకచక అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోయి, అమ్మ చెప్పింది కదా చక్కగా అన్నీ నెరవేర్చుకుంటుంది, అన్ని పనులు చేస్తుంది, అందరికీ అన్ని పనులని కాదు, తప్పు అర్థం తీయద్దు ఇందులో. ఇప్పుడు ఒక పార్ట్ ఆఫ్ వర్క్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, ఫ్యామిలీలో ఉండాలి ఎప్పటికైనా సరే. అందరికీ ఒకళ్ళే చేయాలని నేను ఎప్పుడు అనను. ఇప్పుడు నీ పనులు నువ్వు చేసుకుంటావు, నా పనులు నేను చేసుకుంటాను. లేకపోతే కామన్ వర్క్స్ కొన్ని ఉంటాయి, నువ్వు చేయగలిగినవి చేస్తావు, చేయలేని ఇంకొకళ్ళు అందుకోవాలి, లేదా ఎవరన్నా సర్వెంట్ ఉంటే ఓకే, అలా నడవాలి ఇల్లు, అలా నడుస్తుంది. సో నీ పార్ట్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు చక్కగా
చేసేసుకోవాలి, టైం ప్రకారం నీ పనులు చేసేసుకోవాలి, చదువుకోవాలి, కాలేజ్కి వెళ్ళాలా, లేకపోతే కొంతమంది ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చదువుకుంటారు, జాబ్కి వెళ్ళాలా, జాబ్కి వెళ్ళాలి, లేదు ఇంట్లోనే ఉండే అమ్మాయి అయితే ఇంటీరియర్ సర్దుకోవడము, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో నువ్వు ఎలా కలిసిమెలిసి ఉండాలో అలా 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 ఉంటుంటే ఒక స్వతంత్ర భావం వచ్చేస్తుంది. అక్కడున్న అత్తగారు మామగారు ఆ ఎల్లాస్ ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నీ ఇల్లు ఇదేనమ్మా ఈ రోజు నుంచి అని చెప్పగలగాలి. అది చెప్పనప్పుడు ఇదే ప్రశ్న వస్తుంది, నా ఇల్లు ఏది. కోపాల మీద గొడవలు వచ్చినప్పుడు భర్తలు కూడా ఏమంటారు తెలుసా, నీ ఇంటికి వెళ్ళిపో అంటారు. వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఏమన్నారు, ఇదే నీ ఇల్లు అమ్మాయి, ఇక్కడి నుంచి పెళ్లి చేసి పంపించాం కదా, వాళ్ళ వంశానికి పిల్లల్ని కనాలి, పెంచాలి, వాళ్ళ మనిషిగా నీకొక సపోర్ట్ కోసం, నీకొక ఏమంటారు తోడు నీడ కోసం, జీవితకాలం నీకు ఒక తోడు కావాలని నిన్ను అక్కడ పంపాం. తల్లిదండ్రులు చూడలేక కాదు, ఒక ముందో వెనకో, కొంతమందికి పెళ్లికి ముందే తల్లిదండ్రులు చనిపోతారు, తర్వాత పెళ్ళైన నెలకో సంవత్సరానికో 2 ఏళ్లకో ఎప్పుడో 10 ఏళ్లకో తల్లిదండ్రులు పోతారు, ఇమ్మీడియట్గా వారంలోనే పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఈ ఆడపిల్లకి దిక్కు ఉండదని చెప్పి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేస్తారు. అసలు ఎందుకు ఈ అమ్మాయి ఇక్కడ బాధపడకూడదు, తనకంటూ ఒక ఇల్లు, ఒక భర్త, ఒక నీడ, ఒక స్వతంత్రం ఉండాలని చెప్పి పెళ్లి చేసి పంపిస్తారు. కానీ ఒక ముద్ద అన్నం పెట్టలేక బట్టలు ఇవ్వలేక కాదు. ఇది అర్థం చేసుకోకుండా భర్తలు అనేవాళ్ళు, అత్తింటి వాళ్ళు కోపం వస్తే పో నీ ఇంటికి అని అనేవాళ్ళు ఉన్నారు, తరిమేసి తోసేసేవాళ్ళు ఉన్నారు. మరి అప్పుడు వాళ్ళేమో పెళ్లి చేసి ఇదే నీ ఇల్లమ్మ అని పంపించినప్పుడు కష్టసుఖాలన్నీ ఇక్కడి నుంచి వాళ్ళకే చెప్పుకోవాలి, నువ్వు అక్కడ ఇక్కడ చెప్పకూడదు అని అన్నప్పుడు తిను అక్కడికి వెళ్ళలేదు. వీళ్ళేమో ఇలా అంటున్నారు. సరే ఇంకొకటి చెప్తాను, ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉంటే ఎప్పుడు వెళ్తాం మీ అత్తగారింటికి అని అడుగుతారు. అంటే అక్కడ ఉండనివ్వరు, ఇక్కడికి వస్తే వీళ్ళు ఏదో ఒకటి సాధిస్తూ ఉంటారు. భర్త కూడా కోపం వస్తే పో ఇక్కడి నుంచి అంటాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇవన్నీ అమ్మలు పడి ఉంటారు. పడి ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకి ఇవన్నీ ఎందుకు నేర్పిస్తారు, మీరు ఇలా ఉండండి అని నేర్పించరు కాబట్టి నీది వెతుక్కో, నీ ఇండివిజువాలిటీ చూసుకో, నీ ఇండిపెండెన్సీ చూసుకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అనేది నేర్పారు. తెలిసినా చెప్పరు, తెలియకపోతే అది వేరే విషయం. సో దానివల్ల అమ్మాయిల మనస్తత్వాలన్నీ కూడా మారిపోయి తనకంటూ అని అన్నీ చూసుకుంటున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా తనకంటూ ఒక ఇల్లు కొనుక్కుంటున్నారు. ఈ సమాధానం కూడా అమ్మాయిలు చెప్పారు కాబట్టి మేము ఇల్లు కొనుక్కుంటున్నాం. నా ఇల్లు కూడా ఉండాలిగా, ఇది అమ్మిల్లు, అత్తగారిల్లు, మొగుడిల్లు, మరి నా ఇల్లు ఎక్కడ? కాబట్టి ఆడపిల్లని ఆ మాట అనకూడదండి. మీరు కావాలని అమ్మాయిని పెళ్లి చేసుకుని తెచ్చుకున్నప్పుడు నీ ఇల్లు అని మాట్లాడటం తప్పు. నీ ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మని అడుగు, మీ నాన్నని అడుగు, వాళ్ళని ఎందుకు అడగాలి, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు అన్నీ ఇచ్చి ముద్దు ముచ్చట్లు చూసి నీ చేతిలో పెట్టినప్పుడు 30 ఏళ్ళో 25 ఏళ్ళో వాళ్ళ దగ్గర పెట్టుకుని అపురూపంగా ఏ ముళ్ళు గుచ్చుకోకుండా చక్కగా తయారు చేసి నీ దగ్గరికి పంపించినప్పుడు నువ్వు అక్కడి నుంచి అదే పాత్ర నువ్వు పోషించాలి. నీ దగ్గర ఉంటే నువ్వు, నీ తల్లిదండ్రుల దగ్గర ఉంటే అందరూ కలిసి ఉంటే అందరూ కలిసి ఆ అమ్మాయిని, మన అమ్మాయి, మనకి 2 ఆడపిల్లలు ఉంటే ఇంకో 3 ఆడపిల్లలు అనుకోవాలి. అలా అనుకుని ఆ అమ్మాయిలకి ఏదైనా కొంటే కోడలకు కూడా కొనాలి. అంత విశాల హృదయం మరి ఆ రోజుల్లో చాలామందికి లేదు కాబట్టే ఈరోజు ఆ అమ్మలు ఈ రోజుల్లో అమ్మాయిలకి ఇలాంటివి నేర్పుతున్నారు. ఇంకోటి ఏంటంటే అసలు వద్దు మనకి లఫడ, మన ఇష్టం వచ్చినట్టు ఉందాం, స్వేచ్ఛగా ఉందాం, అసలు డిపెండెన్సీ వద్దు అనే ధోరణిలో నేర్పిస్తున్నారు. అండ్ ఇదైతే నెవర్ ఎండింగ్ టాపిక్ అనేది కూడా నాకు అర్థమవుతుంది. ఏంటంటే మగవాళ్ళ సైడ్ నుంచి ఒక వాదన అనేది వస్తుంది, లేడీస్ సైడ్ నుంచి ఇంకొక వాదన అనేది వస్తూ ఉంటుంది. ఏదైనా కానీ ఇద్దరు కలిసి కట్టుగా ఉండి చేసుకుంటేనే ఒక మంచి సమాజమైనా కానీ మనది అనుకోవాలి. కొన్నిసార్లు అబ్బాయిల సైడ్ తప్పు ఉంటుంది, కొన్నిసార్లు అమ్మాయిల సైడ్ ఉంటుంది. దీనికి ఒక టిప్ కూడా ఇస్తాను చాణక్య లాస్ట్లో నేను. చెప్పండమ్మా. ఇప్పుడు నీదేముంది ఇక్కడ, పో పో పో. ఇప్పటికీ కూడా 70 ఏళ్ళు వచ్చిన ఒక మగ వ్యక్తి భార్యకు కూడా ఉంటాయి 65 ఎన్నో, ఆ భార్యను పట్టుకుని నీదేమన్నా ఉందా ఇక్కడ, నీ బాబు ఏమన్నా ఇచ్చాడు, నీ బాబు ఇచ్చింది ఏమన్నా అక్కడ ఉందా, నీదేమన్నా ఉందా, నువ్వు సంపాదించావా, ఎందుకే మాట్లాడుతున్నావు, నోరు మూసుకొని కూర్చో అని స్టిల్ ఈ రోజు మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళకి ఏంటి సమాధానం? అసలు ఈ వయసు వరకు ఆ స్త్రీ ఆ సమస్యను తీసుకురాకూడదు. పెళ్ళైన కొద్ది రోజుల్లోనే ఇలాంటి సందర్భం ఏదన్నా వస్తే అక్కడే కట్ చేసి పెట్టాలి. ఏంటి అని అంటే, ఎస్ ఇదే నాది, మరి తెచ్చుకున్నావు కదా నన్ను పెళ్లి చేసి, ఇదే నాది. ఇంకొకటి, ఇంట్లోంచి వెళ్ళిపో అనంటే ఇది నా ఇల్లు, నేను వెళ్ళను, మనది, నా ఇల్లు అని చెప్పి పంపించారు, ఇది నీ ఇల్లు అనుకోమ్మా నీ వాళ్ళు అన్నారు, ఇది నా ఇల్లే, నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్ళను, వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళిపో. ఇలా ఎదురు తిరిగి మాట్లాడినట్టయితే కనుక గొడవ కింద కాదు,
సమాధానాన్ని ఎదురు సమాధానం చెప్పినట్టయితే వాళ్ళు ఎన్నిసార్లు అంటారు ఆ మాట? ఎవరు మూసుకుంటారు. 70 ఏళ్ళు వచ్చేదాకా అనరు, 70 ఏళ్ళు వచ్చే వరకు వీళ్ళు పడకూడదు, పడే అవసరం రాదు. ఈ రోజు పడుతుంటే 80 ఏళ్ళు వచ్చే వరకు అంటాడు ఆ మాట. ఆ అవకాశం ఇస్తున్నది ఎవరు? అమ్మాయిలే కదా. అరే నోరు మీరా, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది అనాలి. అంటూ ఉండాలి. ఇప్పుడు అత్తమామలు చనిపోయిన తర్వాత ఆ ఆస్తి ఎవరికి వస్తుంది? ఆ భర్తకే వస్తుంది కదా. భర్తకి వస్తే తనకి, తన పిల్లలు, భర్త అంతా ఒకటే, మీకు వస్తుంది కదా. మరి అప్పుడు నీది అవ్వలేదా అంటే ఇందులో మళ్ళీ ఇంకో క్లాజ్ ఉంది. కోడల పేరు మీద ఎవరు రాయరు, భర్త పేరు మీద, మనవాళ్ళ పేరు మీద రాస్తారు. అక్కడ కూడా ఒక వేరియేషన్ చూపిస్తారు చూడండి. అయినా కూడా భర్తకిచ్చినా పిల్లలకిచ్చినా నా భర్తే కదా, నా పిల్లలే కదా అని సరిపెట్టుకుంటుంది ఒక స్త్రీ. అంటే మనసులో బాధ ఉండనే ఉంటుంది. అయితే నేనేమంటానంటే అసలు మీరు అలా బాధపడద్దు. అంటే దీనికి నెవర్ ఎండింగ్ టాపిక్ అన్నారు కాబట్టి దీనికి పరిష్కారం లేని సమస్యగా ఉండిపోయింది ఇంతకాలం. అందుకని రెండే నేను చెప్పేది, ఇది నాది, నువ్వు ఇంకోసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నావు అంటే కుదరదు, నువ్వే వెళ్ళిపో అనే మాటలు కనుక అలిగినట్టుగానో కొంచెం గట్టిగానో మాట్లాడగలిగినట్టయితే ఎవరు నోరిపి మాట్లాడరు. తర్వాత ఎప్పుడైనా సరే చివరికి ఆస్తి అనేది మేబీ చట్టాలు ఒప్పుకుంటాయో లేదో నాకు తెలియదు, కానీ ఆడపిల్లల బాధ ఎలా తీరాలండి? అందులో నేను ఉన్నాను. ఇప్పుడు జీవితకాలం అందరికీ చాకరీ చేస్తాము, బయటకు వచ్చి ఉద్యోగం చేసినా సరే ఇంటికి వెళితే అత్తగారికి చేయాలి, భర్తకి చేయాలి, పిల్లలకి చేయాలి. అందరూ కూడా ఆ స్త్రీనే తలుస్తారు కదా. భర్త ఏమో భార్యను అడుగుతాడు, పిల్లలేమో అమ్మని అడుగుతారు, అత్తగారు మామగారు కోడలను అడుగుతారు. అందరూ కలిసి ఆ స్త్రీనే అడిగి ఆ స్త్రీనే రంపాన పెట్టి అంటే అన్ని పనులు చేయించుకుని ఆమె చివరికి ఆస్తి కొడుక్కినో మనవాళ్ళకో రాసుకుంటారు. ఎవరు మరి ఆ స్త్రీ ఎవరు? మరి ఆమెకెందుకు కొంత వాటా ఇవ్వరు? ఎందుకు ఇవ్వరు? మీరు కొత్త వాదన అనేది కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఇది నేను గతంలోనే తీసుకొచ్చాను ఎప్పుడో. అట్లీస్ట్ అండి ఒక 10,000 నీది అని రాసిస్తారా? ప్రాణాలు పోతాయన్నమాట చచ్చిపోకముందే. నిజం చెప్తున్నా నేను. కాబట్టి కొడుక్కి కోడలికి రాస్తే తర్వాత వాళ్ళ పిల్లలకి వెళ్తాయి, మళ్ళీ మనవాళ్ళకి వెళ్తాయి. కాబట్టి కొడుకుతో పాటు కోడలకి ఎందుకు రాయరు? పుట్టింటి వాళ్ళేమో కట్న కానుకలన్నీ ఇంతంత గంపల నిండా నింపి ఆ మొగుడు గారికో సదరు అత్తగారికో వాళ్ళకి రాసి ఇచ్చేస్తారు. వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు పప్పు బెల్లాలు చేసేసుకుంటారు. తిరిగి మళ్ళీ అమ్మాయికో అబ్బాయికో డిపాజిట్లు చేసే శాతం కూడా 1-2 ఉన్నారు. దీని గురించి మాట్లాడుకుంటూ పోతే ఇంకా పెద్దగా అవుతుంది. అండ్ నాది కూడా వాదన అనేది కూడా వేరేలా వస్తుందేమో, సో చెప్పలేము. కానీ దీని గురించి ఇవ్వాలి. అమ్మాయి ఆ కొడలకు కూడా కొంత భాగము ఇచ్చినట్టయితే లైఫ్ సాటిస్ఫై. ఇది నాది కూడా అయింది. ఆస్తులు ఎప్పుడైనా చివరిలోనే కదా ఇస్తారు. కాబట్టి అప్పుడు నాది అనే భావన కలిగినప్పుడు ఆ భావాల్లో ఏమంటారు మార్పు వస్తుంది. లేకపోతే అమ్మాయిలు ఇలాగే బాధపడి మాట్లాడుతూ ఉంటారు. Okay. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.